టాప్ 3 బ్రేకింగ్ విషయానికి వస్తే హైదరాబాద్ లో భూగర్భ జలాలు అడుగంటాయి. గత ఏడాది కంటే ఏడాదిలోనే గ్రౌండ్ వాటర్ లెవెల్ భారీగా తగ్గింది. 1 మీటర్ మీర నీళ్లు అధికంగా లోతుకు వెళ్లాయి. దీంతో మహానగరంలో నీటి కటకట మొదలైంది. జనవరి నెల నుంచే నీటి ఎద్దడితో జనాలు అవస్థలు పడుతున్నారు. లింగంపల్లి, షేర్లింగంపల్లి, నిజాంపేట్, ప్రగతి నగర్, మణికొండ, మాధాపూర్, ఎస్ఆర్ నగర్, కుకట్పల్లిలో భూగర్భ జలాలు భారీగా క్షీణించాయి. 6 డివిజన్ల పరిధిలో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. 21 ప్రాంతాల్లో వాటర్ ఫిల్లింగ్లు మొదలయ్యాయి. గత ఏడాది 69 వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్యను వాటర్ బోర్డు 80కి పెంచింది. 2024లో 81,821 వాటర్ ట్యాంకర్లు ఉండగా 2025 జనవరిలో వాటి సంఖ్య 1,20,000కు చేరుకుంది. ఈ నెలలో ఇప్పటి వరకు జలమండలి 22 డివిజన్లలో 7,227 ట్రిప్పుల వాటర్ డెలివరీలు అందించింది. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయింది. ఇప్పటికే హైదరాబాద్ లో నీటి ఎద్దడికి కష్టాలు మొదలయ్యాయి. అయితే ప్రభుత్వం ఎటువంటి ఆల్టర్నేట్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా హైదరాబాద్ పరిధిలో ఇటు భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటాయి. దాదాపు గతంలో కంటే దాదాపు ఇంకా మీటర్ లోతు భూగర్భ జలాలు గ్రౌండ్ లెవెల్ వాటర్ అంతా కూడా పడిపోయినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ నీటి సమస్య అయితే ఎదురవుతుంది. ఇటు వాటర్ ట్యాంకులకు పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జలమండలి అధికారులు అయితే దీని మీద యాక్షన్ ప్లాన్ అయితే రెడీ చేశారు. గత ఏడాది నుంచి కూడా పెద్ద ఎత్తున కొంత వాటర్ కు నీటి కష్టాలు అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఎదురయ్యాయి. ఇటు షేర్లింగంపల్లి కావచ్చు, లింగంపల్లి, కూకట్పల్లి, మాదాపూర్, మణికొండ, ఇంకా అంతేకాకుండా నిజాంపేటతో పాటు మియాపూర్ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున నీటి కష్టాలు అయితే మొదలయ్యాయి. ఇటు వాటర్ ట్యాంకులు కూడా రోజువారీగా ఉన్నదానికంటే దాదాపు అదనంగా 100 వాటర్ ట్యాంకులు అధికంగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో గత ఏడాది 69 ఉంటే ఈసారి 80కి వాటిని పెంచడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇటు సింగూరు నుంచి కావచ్చు, కృష్ణా 1, 2 ఫేజ్ 3 ఫేజ్ ఏదైతే ఉందో వాటి నుంచి కూడా నీళ్లను తరలించాలి. అంతేకాకుండా ఉస్మాన్ సాగర్ తో పాటు హిమాయత్ సాగర్ లో ఉన్నటువంటి నీటి జలాలను కూడా వాడుకోవాలని కూడా ఇప్పటికే ఎదుర్కొస్తున్నారు. గత ప్రభుత్వం ఖచ్చితంగా ఎండాకాలం రాకముందే యాక్షన్ ప్లాన్ రెడీ చేసి ఎక్కడికక్కడ నీటి సమస్య లేకుండా ప్రణాళికలు చేపట్టినప్పటికీ కూడా ఈసారి మాత్రం ఎక్కడికక్కడ అసలు దీనిపైన రివ్యూలు కూడా కొనసాగట్లేదు. ప్రైవేట్ వాటర్ ట్యాంకులు కూడా పెద్ద ఎత్తున పెరిగిపోయినటువంటి నేపథ్యంలో బోర్లను కూడా ఇప్పటిగా వేసినటువంటి దృశ్యాలు అయితే మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. దీనిపైన 3 నెలల పాటు ఇంకా ఎండాకాలం ముందుగానే ఉన్నప్పటికీ కూడా ఫిబ్రవరి నెలలోనే ఈ మాదిరిగా నీటి కష్టాలు ఎదురవుతున్నట్టు గత ఏడాది 72,000 వాటర్ ట్యాంకులు వాడితే ఈసారి మాత్రం 1,00,000కు పైగానే వాటర్ కు సంబంధించినటువంటి ఫిల్లింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటైనటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. నీటికి సంబంధించినటువంటి మంచినీళ్లు కావచ్చు, తాగునీరు కూడా అటు జిల్లాల వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ముందస్తు చర్యలు ఇప్పుడు కనుక చేపడితే తప్ప ముందుగా వెళ్ళేటువంటి నీటి కష్టాలు అయితే తప్పేలా కనిపించడం లేదు. దీనిపైన కూడా అధికారులు కూడా కొంత రివ్యూలు అయితే కొనసాగిస్తా ఉన్నారు. కానీ యాక్షన్ ప్లాన్ కు సంబంధించి నీళ్లు ఏ విధంగా తీసుకొస్తారని మాత్రం పూర్తి స్థాయిలో విఫలమవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.